అందరికీ నమస్కారం। ఈరోజు జ్యోతిరావు పులే వర్ధంతి నాడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, వారి హక్కుల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి, ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపడానికి వారి సతీమణి సావిత్రిబాయి పులేను భారతదేశంలోనే మొట్టమొదటి మహిళ విద్యావేత్తగా, ఒక ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పులే గారు। అలాంటి వ్యక్తిని మనం స్మరించుకోవాలి। వారికంటూ ఒక స్థానం ఉంది అనడానికి జ్యోతిరావు పులే గారు, సావిత్రిబాయి పులే గారు చేసినటువంటి కృషిని భారతదేశం ఎప్పుడు మర్చిపోదు। స్త్రీల యొక్క గొప్పతనాన్ని, స్త్రీలకు బాల్య వివాహాలు జరిగే సమయంలోనే వారికి చైతన్యం కల్పించి భారతదేశంలోని వారికంటూ ఒక గుర్తింపు తీసుకురావడానికి ఎల్లప్పుడూ ఎల్లవేళలా కష్టపడిన వ్యక్తి మన జ్యోతిరావు పులే గారు। అలాంటి వ్యక్తిని ఈ రోజు మనం స్మరించుకుని భారతదేశంలో మన హక్కుల కోసం పోరాడుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా జ్యోతిరావు పులేను మన గురువుగా భావించేవారు। ఆ విధంగా జ్యోతిరావు పులే గారు ఒక భారతదేశంలోనే ఒక గొప్ప వ్యక్తిగా జీవించడానికి ముఖ్య కారణం। అదేవిధంగా సావిత్రిబాయి కూడా భారతదేశానికి పరిచయం చేసి ఎంతో మంది విద్యార్థుల్లో జీవితాల్లో వెలుగు నింపినటువంటి మహానుభావుడు మన జ్యోతిరావు పులే గారు అనేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం।